ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి సూసైడ్ వాడినట్లుగా తెలిసింది. సైనైడ్ వాడినట్లు తెలుస్తుంది. దీనిని హైదరాబాద్ లో సాదిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం కాగా, సైనైడ్ అమ్మిన వ్యక్తి వివరాలు సేకరించిన పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు. ఇందుకు గాను ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ సునీత. కాకినాడలో నివాసం ఉంటూ పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి అతను ముంబై, కెనడా నుంచి ప్రత్యేకంగా పాయిజన్ తీసుకొచ్చాడని సౌజన్య తన సూసైడ్ నోట్ లో రాసింది. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం ఇతను హైదరాబాద్ లో ఒక బంగారు వర్తకుడి దగ్గర సైనైడ్ తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. పంచాయతీరాజ్ ఈ నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తీసుకున్నారు. అదేవిధంగా ఏ రోజు ఏం జరిగింది తదితర వివరాలన్నీ కూడా పోలీసులు దగ్గర నా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడలో మీడియా సమావేశం పెట్టి సాదిక్ ఖాన్ అరెస్ట్ చూపించిన తర్వాత ఈ సౌజన్యతో సాన్నిహిత్యంగా ఉన్నాడు, తద్వారా కూడా కొన్ని పరిణామాలు జరిగాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడంలో అతనిపై మర్డర్ కేసు పెట్టారు. ఈ కుటుంబ ఆత్మహత్యకు సంబంధించి అతని మీద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కూడా పెట్టారు. తనకంటే 10 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సౌజన్యను మాటలతో మభ్యపెట్టి ఆమె ప్రైవేట్ వీడియోలు సంభాషణలతో బ్లాక్ మెయిల్ చేసి కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకునేలా చేస్తాడని సాదిక్ ఖాన్ పై ఈ కేసు నమోదైంది. ఆమె చనిపోయే ముందు లేఖలో ఆరోపించినట్లే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణంలోనూ సాదిక్ బాధను పోలీసులు గుర్తించారు. ఇది నిర్ధారించి నన్ను ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 16వ తేదీన నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనోడు కార్తికేయ రెడ్డి, రేణు అని పిలుస్తారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఘటనలో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ సాంబశివరావు, కంటిన్యూ. ఏదైతే ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడయ్యాడు సాదిక్ ఖాన్, ఈ కుటుంబ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే 16వ తేదీన ఇంజనీర్ నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనోడు కార్తికేయ రెడ్డి రాజమండ్రి రూట్కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి 10:30-11 గంటల మధ్యలో దూకేయడం జరిగింది. 12:45 గంటలకు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు తెలిసి సాదిక్ సామర్లకోటలోని కోనార్క్ ఎక్స్ప్రెస్ లో పరారవడం జరిగింది. 17న నూకరాజు మృతదేహం బయటపడింది. అతని కారులో ఆత్మహత్య కారణం తెలిపే లేఖను పోలీసులు గుర్తించారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మృతదేహాన్ని ధవళేశ్వరం శ్మశాన వాటికలో ఖననం చేయడం జరిగింది. నూకరాజు మనవడు చెప్పిన విషయాల ఆధారంగా సౌజన్య అంతకు ముందే తన మరణ వాంగ్మూలాన్ని కొవ్వూరు సౌజన్య అనే నేను రాసిన మరణ వాంగ్మూలం అంటూ రాసిన మరణ వాంగ్మూలం ఆమె తండ్రి నూకరాజు నివాసం ఉంటున్న ఫ్లాట్ లో ఆమె బైక్, స్కూటీలో పోలీసులు గుర్తించారు. ఇవన్నీ చూడడం, దీంతో పాటు ఈ సౌజన్య మామ భాస్కర్ రెడ్డి కూడా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో అటు తండ్రి సాదిక్, ఏదైతే నూకరాజు రాసిన సూసైడ్ నోట్ లో కూడా సాదిక్ పేరు ఉంది, ఇటు సౌజన్య రాసిన 5 పేజీ లెటర్ కూడా పూర్తిగా సాదిక్ మీద ఆరోపణలు చేశారు. భాస్కర్ రెడ్డి కూడా సాదిక్ మీద ఆరోపణలు చేయడంతో 2 పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. 20న సౌజన్య మృతదేహం రావులపాలెం మండలం కొమ్మరాజు లంకలో బయటపడింది. ఇది కాకతాళీయం కావచ్చు, వారి అత్తవారిల్లు కూడా రావులపాలెమే, ఆమె మృతదేహం కూడా అక్కడ సమీపంలోనే లభ్యమైంది. ఇక 22న
ఇంజనీర్ భార్య మీనా మృతదేహం ఆలమూరు మండలం మూలస్థానం వద్ద పోలీసులు గుర్తించడం జరిగింది. నిందితుడు సాదిక్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పట్టుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడ తీసుకొచ్చారు. నిన్న కాకినాడలో పోలీసు పిహెచ్సిలో అతనికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ జైలుకు 14 రోజుల రిమాండ్ కోసం తరలించడం జరిగింది. ఈ విషయాలన్నీ చూస్తే జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ విషం ఇచ్చి చంపేస్తాడని నూకరాజు కుమార్తె సౌజన్య తన లేఖలో పేర్కొంది. ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే సౌజన్య భర్త జగదీష్ రెడ్డి బతికున్నప్పటికీ అప్పటికే సౌజన్యతో అతను సన్నిహితంగా మెలిగి ఆమెకు సంబంధించిన ప్రైవేట్ విషయాలన్నీ కూడా తీసుకుని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పడం జరిగింది. ఈ ఏదైతే జగదీశ్వర్ రెడ్డికి నరాలకు సంబంధించిన వీక్నెస్ ఉండడంతో అతను హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన మొన్నడే అతనికి ప్రోటీన్ పౌడర్ లో సెనెట్ కల్పించినట్లు కూడా పోలీసుల విచారణలో ఇది బయటకు వచ్చింది. ముఖ్యంగా ఏదైతే సౌజన్య భర్త వాళ్ళది కులాంతర వివాహం, వారికి సంబంధించి రావులపాలెంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉండడం, అదేవిధంగా సౌజన్య తండ్రి నూకరాజు కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉండడంతో ఈ ఆస్తుల మీద కన్నేసి ఈ కుటుంబాన్ని మొత్తం మీద తన ఆధీనంలో తెచ్చుకుని సౌజన్యను మతం మార్పిడి చేయించి నికా చేసుకుంటే ఈ ఆస్తులన్నీ అనుభవించే ఉద్దేశంతోనే అతను మత మార్పిడికి బలవంతం చేశాడని చెప్తున్నారు. అయితే ఏదైతే సౌజన్య ఆమె భర్తగా జగదీష్ రెడ్డి ఉన్నారో వాళ్ళు చాలా ఆధ్యాత్మిక కుటుంబం. కాకినాడ మురళీధర్ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలైతే వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి సైనైడ్ వాడినట్లు తెలిసింది. దీనిని హైదరాబాద్ లో సాదిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం కాగా సైనైడ్ అమ్మిన వ్యక్తి వివరాలు సేకరించిన పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు. ఇందుకుగాను ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని తెలుస్తోంది.